హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యము. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవున్నట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క విశ్వాసి తనలో తాను జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సినటువంటిదిగా ఉంది. ఎవరికి వారే పరీక్షించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడాలి. దేని విషయంలో అని అంటే విశ్వాసము కలిగి జీవించటానికి. విశ్వాసమును కోల్పోయే పరిస్థితి వచ్చినా విశ్వాసముతో గట్టిగా ప్రభు పాదాలు పట్టుకొని నిలబడాలి, వాక్యమును పట్టుకొని నిలబడాలి. విశ్వాసమును గాన పోగొట్టుకుంటే విశ్వాసము పోగొట్టుకున్న వాళ్ళ గుంపు, విశ్వాసమును పోగొట్టుకున్న వాళ్ళ హృదయము దుష్ట హృదయము. విశ్వాసం ఉండదు దుష్ట హృదయంలో, దేవుని మీద నమ్మకం ఉండదు దుష్ట హృదయంలో, దేవుడు అంటే భయం ఉండదు దుష్ట హృదయంలో. దుష్ట హృదయము అంటేనే దేవునికి ఉండడం. దేవునికి ఇష్టంగా ఉండాల్సిన హృదయము దుష్టునికి హృదయముగా అయిపోయింది, దుష్టునికి ఇష్టమైన హృదయంగా అయిపోయింది. దేవునికి ఎటువంటి హృదయం ఇష్టము? దేవునికి ఆయన లక్షణాలు కలిగిన హృదయం ఆయనకి ఇష్టం. ఆయన ఒక క్రమముగా ఉండాలని కోరుకునే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మంచిది చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన మేలు చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమించమని కోరుకుంటున్నాడు. ఆయన వాక్యమునకు లోబడమని కోరుకుంటున్నాడు. ఆయన విధేయులై ఉండమని కోరుకుంటున్నాడు. ఆయన ఒక పరిశుద్ధమైన బ్రతుకును చూపించి అలా ఉండమని కోరుకుంటున్నాడు. అయితే దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది దుష్టుడు అది కాదు. దుష్టుడు అంటే దుష్టుని యొక్క లక్షణాలు కలిగిన హృదయాలు, దుష్టునికి ఇష్టమైన హృదయం ఏంటి? మాట వినొద్దు, విధేయత చూపొద్దు, చెడు చేయి, కీడు చేయి, ద్వేషించు, వ్యతిరేకించు, అసూయ పెట్టుకో, అవిధేయత కలిగి ఉండు, వాక్యమునకు వ్యతిరేకంగా ఉండు, లోబడొద్దు అని అది దుష్టుని యొక్క ఆలోచనలను, దుష్టు యొక్క మనస్సును, దుష్ట హృదయమునుగా మారుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు కూడా దుష్టుడు, అపవాది వచ్చి అవ్వతో మాట్లాడుతున్నాడు. అయితే అవ్వతో మాట్లాడుతూ పండు తెంచి నోటికాడ కొరుకు అని పెట్టలేదండి. పండు చెట్టు మీదనే ఉంది, అవ్వ చెట్టు కాడనే నిలబడింది. ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి అపవాది పండును చూపిస్తుంది అవ్వకి, ఆ అవ్వతో మాట్లాడుతుంది. నీ కన్నులు అక్కడ చూడు అని చెప్తుంది. ఆ కన్నులు చూస్తూ ఉంది. అది దాని యొక్క కలర్ చూడు అంటుంది. కలర్ చాలా షైనింగ్ ఉంది. దాన్ని తింటే ఇది అవుతారు అనేది ప్రేరేపించింది. అవునా అని అన్నీ నిలబడి అవ్వ వింటా ఉంది. తెంచి నోటి దగ్గర పెట్టలేదు. అవ్వను బాగా ఏం చేసింది? ప్రేరేపించటానికి ఎక్స్ప్లెనేషను, మోటివేషను. అది తింటే ఇలా అవుతారు, అది తింటే మేలు జరుగుతుంది, అది తింటే ఇట్లా అట్లా అని చెప్తే ఈమెకి ఉండబట్టలేక పట్టున పోయి ఆ పండు తెంచుకొని తినేసేసింది. అటువంటి ప్రేరేపణను కలిగిస్తుంది దుష్టుడైన సాతాను, అపవాది. అయితే ప్రేరేపించినప్పుడే నువ్వేం చేసుకోవాలా? నీ విశ్వాసమును కోల్పోకూడదు, నీ మీద నమ్మకం పోకూడదు. దేవుడు ఒక మాట నీకు ఇచ్చింటాడు, ఆ మాట ప్రకారమే నువ్వు నిలబడాలి. దేవుని మీద నమ్మకం ఉండాలి, దేవుడిని మీద ఆనుకోవాలి. ఇదల్లా ఈ దుష్ట హృదయము, విశ్వాసం లేని తనము ఎప్పుడు వస్తుంది అంట? ఎప్పుడు కలుగుతుంది? దేవుణ్ణి విడిచిపోవున్నట్టి జీవము కలిగిన దేవుణ్ణి. ఎటువంటి దేవుడు? సజీవుడైన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి,
పునరుద్ధానుడైన దేవుణ్ణి, మృత్యుంజయుడైన దేవుణ్ణి, అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి ఆయనకు దూరం కావాలని ప్రేరేపణ కలుగుతుందంట. అది దుష్టుడు హృదయంలో ఉంటే ప్రార్థనకు దూరం, పరిశుద్ధతకు దూరం అయిపోతుంటారు, వాక్యమునకు దూరం అవుతుంటారు, సంఘ సహవాసానికి దూరము, పరిచర్యకు దూరము, ఇలా దూరం 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 విడిచిపెడుతుంటారు. మెల్లమెల్లగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వదులుకుంటూ చివరికి దేవుని మందిరానికి సంవత్సరానికి ఒక్కసారి పోయిన విశ్వాసులు కూడా ఉండారు. అట్ట దిగజారిపోయే బ్రతుకులు అయిపోతాయి. ఎప్పటికీ కూడా దేవుణ్ణి, సజీవమైన జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపోవాలనే మనస్సు రాగు. అటువంటి హృదయము దుష్ట హృదయం. అటువంటి వాళ్ళు విశ్వాసం లేని వాళ్ళు. ఒకవేళ నీలోనే ఇటువంటి ప్రేరేపణ కలుగుతుందేమో, దేవుని పట్ల ఆసక్తి లేకుండా దేవుణ్ణి విడిచిపోయే క్రియలు నీలో కనిపిస్తున్నాయేమో, రోజు గంట ఇచ్చే ప్రార్థన సమయము ఇంత ఎందుకులే, అరగంట చాలు అనుకుంటా. అదే మెల్లమెల్లగా ఒకేసారి అది నిన్ను దించదు. మెల్లమెల్లగా నీలోనే అది ప్రేరేపిస్తూ దేవుని విడిచిపోయే స్థితికి తీసుకొని వచ్చేస్తుంది. కనుక నిన్ను నీవు పరీక్షించుకొని ఏ ప్రేరేపణ కలుగుతుంది, దేవుని పట్ల ఆసక్తి రోజుకు ఎక్కువైతుందా తక్కువైతుందా, దేవుని మందిరం పట్ల రోజుకు ప్రేమ ఎక్కువైతుందా తక్కువైతుందా, పరిచర్య పట్ల ప్రేమ ఎక్కువైతుందా తక్కువైతుందా, వాక్యం చదవడంలో, లోబడ్డంలో, విధేయత చూపడంలో, భయము భక్తి కలిగిన బ్రతుకులో, క్రమములో నువ్వు ఆసక్తి రోజుకు కఠినంగా, ఇంకా మరి కఠినంగా దేవునికి ఇష్టంగా ముందుకు పోతున్నావా, సులువైన మార్గంలోకి సులభంగా కిందికి దిగజారుతున్నావా? జాగ్రత్త. అదే చెప్తున్నారు, జాగ్రత్త. నిన్ను నీవు పరీక్షించుకో, జాగ్రత్తగా సరి చేసుకొని నీ ఆసక్తి తగ్గకుండా ఇంకా కష్టంలోనైనా ప్రభు నా కష్టాన్ని చూస్తాడు, నన్ను అన్ని విధాలుగా ఇంకా పరిపూర్ణతలోకి నడిపిస్తాడనే విశ్వాసంతో ఎదగాలనే తప్ప దిగజారకూడదు. ఒకవేళ నీలో ప్రేరేపణ వస్తే పరీక్షించుకొని సరి చేసుకో. నీ చుట్టూలో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రేరేపిస్తున్నారేమో, ఈరోజు వద్దులే రేపు పోదాంలే, ఈరోజు ప్రార్థన చేసుకోకుండా ఏం కాదు, నేను సంవత్సరమా ప్రార్థన చేసుకోకుండా ఉన్నాను, నాకు దేవుడు డబ్బులు ఇవ్వలేదా, ఉద్యోగం ఇవ్వలేదా, పిల్లల్ని ఇవ్వలేదా, పంటలు బాగలేదా, అన్నీ బాగున్నాయి, ప్రార్థన చేసుకుంటేనే రావు అని నిన్ను ఎవరైనా ప్రేరేపిస్తున్నారేమో. నేను తాగుతున్నా, తిరుగుతున్నా, సినిమాలు చూస్తున్నా, అవి అక్కడ పోతున్నా, ఇక్కడ అన్ని పాపాలు చేసిన అయినా నన్ను దేవుడు ఎంతో ఆశీర్వదిస్తున్నాడు అనేవాళ్ళు నీ చుట్టూరు ఉన్నారేమో. నీకు చూస్తే పొద్దు సమాన కష్టాలే, ప్రార్థన చేస్తున్నా కూడా నీకేం లేదు, నాలాగా రా, ఏం కాదు అని ప్రేరేపించే వాళ్ళు కూడా ఉన్నారేమో సరౌండింగ్లో. జాగ్రత్త. నిన్ను నీవు పరీక్షించుకొని సరి చేసుకో జాగ్రత్తగా. చుట్టూరా కూడా దుష్ట హృదయం కలిగిన వాళ్ళ మధ్యలో ఉంటే సరి చేసుకో. అటువంటి వాళ్ళకు దూరంగా వాళ్ళని విడిచిపెట్టైనా దేవునికి సమీపంగా, కానీ జీవం కలిగిన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకు. శ్రమలోనైనా, నిందల్లోనైనా, అవమానాల్లోనైనా పౌలు ఎలా బ్రతికినాడో యేసయ్య కోసం సిలువను ఎత్తుకొని, అటువంటి రీతిలో యేసయ్య కోసం సిలువను మోస్తూ అనేక మందికి ప్రకటిస్తూ ఒక దీపస్తంభం వలె ప్రతి విశ్వాసి ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ అనేక ఆత్మలను రక్షించేటువంటి కృపతో నింపబడుదురుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య నీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు. విన్న ఈ వాక్యాన్ని వారి హృదయంలో నాటండి, ఫలింపజేయండి, ఒక్కొక్కరిని బలపరచండి, నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, నిన్ను విడిచిపోయే మనసు రావద్దు, విశ్వాసము లేకుండా ఉండే మనసు ఉండొద్దు, దుష్టులకు దూరంగా ఉండే మనసు దయచేయండి, దుష్ట హృదయాలు లేకుండా అయ్యా వాక్యమునకు లోబడుతూ వాక్యమును హృదయంలో నాటుకొని పరిశుద్ధ బ్రతుకులతో నింపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.